సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం డబ్బు ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు, ప్రేమ ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే బంధం ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా ఆస్పెక్ట్ అవ్వచ్చు. డబ్బుకి సాటిస్ఫాక్షన్కి సంబంధం ఉండదు. కొంతమందికి చాలా డబ్బున్నా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, కొంతమందికి అన్ని బంధాలు బాగున్నా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ డబ్బు లేదని. సో మన సాటిస్ఫాక్షన్ని దేనికైనా ముడిపెడితే, నా సంతృప్తిని డబ్బుకు ముడిపెడితే అది పోయినప్పుడు బాధ, బంధాలకు ముడిపెడితే అది పోయినప్పుడు బాధ. ఇలాగా నా సెల్ఫ్ సంతృప్తిని దేనికి ముడిపెట్టను అని అనుకున్నవాడు చాలా సంతోషంగా ఉంటాడు. సంతృప్తిగా ఉండండి. సంతృప్తిగా ఎలా ఉంటాము? ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ ఈ మూడింటిని సమపాళ్లలో మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఒక దాని వెనకాల పరిగెట్టద్దు. ఎలా చేస్తారు? ఫిజికల్గా డైలీ ఒక అరగంట అయినా మీ హెల్త్ కోసం పెట్టండి. ఎమోషనల్ డైలీ ఒక 10 నిమిషాలైనా మీ మైండ్లో ఏం నడుస్తోంది అన్నది ఆ ఎమోషన్స్ని ఐడెంటిఫై చేయండి. అండ్ మెంటల్లీ ఇంకొక ప్లేన్ ఉంది, మనకు ఒక కోశములు ఉన్నాయి, చక్రములు ఉన్నాయి, ఇన్ని రకాలు జరుగుతుంది నా శరీరంలో అని ఇంకా మెటాఫిజికల్ ప్లేన్లో ఆలోచించండి. దీనివల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. అండ్ చిన్నవి డబ్బు ఇవన్నీ కష్టాల్లాగే కనిపించవు అసలు.